యూపీఏ తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రణబ్ ముఖర్జీ విజయంపై ధీమాగా ఉన్న కాంగ్రెస్ ఉపరాష్ట్రపతి ఎన్నికపై దృష్టి సారించింది. ఈ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఆ పార్టీ కోర్ కమిటీ సమావేశమైంది. లోక్సభ పక్ష నాయకుడిగా ఎవరిని ఎన్నుకోవాలనే అంశంపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీకి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, అధినేత్రి సోనియా గాంధీ, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన తర్వాత తొలిసారి కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ప్రణబ్ ముఖర్జీ రాజీనామాతో ఖాళీగా మారిన లోక్సభ పక్ష నేత పదవికి ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో అనుసరించిన విధానాన్నే ఉపరాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ పాటించాలని సమావేశంలో నిర్ణయించారు. పార్టీ నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉండాలని సోనియా గాంధీ నేతలకు సూచించినట్లు సమాచారం. రాష్ట్రపతి అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రణబ్ ప్రచార పురోగతి వివరాలను కోర్ కమిటీ సభ్యులకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి పవన్ కుమార్ బన్సాల్ వివరించారు. కాంగ్రెస్ తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా హమీద్ అన్సారీ, కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్, నాగాలాండ్ మాజీ ముఖ్యమంత్రి ఎస్సీ జమీర్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఎన్డీఏ అధికారంలో ఉన్న సమయంలో ఉపరాష్ట్రపతి పదవికి పోటీ చేసిన సుశీల్ కుమార్ షిండే పేరు సైతం అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.